తెలంగాణ అసెంబ్లీ 51 నెలలకే రద్దయింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో అసెంబ్లీ రద్దయిపోయింది. అయితే ఈ 51 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల విభజన, కొత్త జోన్ల ఏర్పాటు, ముస్లిం రిజర్వేషన్లు వంటి కీలక నిర్ణయాలకు సభ ఆమోదం తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సస్పెన్షన్లు పెద్ద దుమారమే రేపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏ రాష్ట్రము ప్రవేశపెట్టని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చిన విధంగానే ఒక్కొక్కటి నెరవేరుస్తూ వచ్చారు. ముఖ్యంగా తెలంగాణలోని 10 జిల్లాల్ని పరిపాలన సౌలభ్యం కోసం 31 జిల్లాలకు పెంచారు. పలు కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చినప్పటికీ 31 జిల్లాలకు కేంద్రంతో ఆమోదముద్ర వేయించుకున్నారు. కొత్త జిల్లాల నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ తీర్మానం చేశారు. ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. 50% మించకూడదని నిబంధనలున్నప్పటికీ తమిళనాడు తరహాలో అమలు చేస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. ఆ తర్వాత స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కొత్త జోన్లు ఏర్పాటు చేయడంలోనూ తన మార్కు చూపించారు కేసీఆర్. 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. కొత్త జోన్లకు కేంద్రంతో ఆమోదముద్ర వేయించుకున్నారు. అంతేకాదు, కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేశారు. శాంతి భద్రతల పెంపు కోసం కొత్త పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంలో విమర్శల పాలయ్యారు. అసెంబ్లీ సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్పై హెడ్ ఫోన్స్ విసిరిన వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ ఘటనలో స్వామిగౌడ్ కంటికి గాయమైంది. ఈ వ్యవహారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే సంపత్ కుమార్లను స్పీకర్ సస్పెండ్ చేయడంతో పాటు వారి సభ్యత్వాల్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.